వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు కరకరలాడే అట్టికాయ వేపుడిని ఇంట్లోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. అది కూడా డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ ఆయిల్ తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ అట్టికాయ వేపుడు పప్పుచారు, సాంబారు ఇంకా పప్పులేకి కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 అట్టికాయలు తీసుకొని పై చెక్కు పల్చగా తీసుకోవాలి. ఇలాగే రెండింటిని కూడా తీసుకొని పైన కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని నీళ్ళలో వేస్తున్నాను. నీళ్ళలో వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం అనుకోండి, ఇవి కలర్ మారకుండా ఉంటాయి. ఇలా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నీళ్ళలో కలిసేట్టుగా ఈ సాల్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని మనము చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాదు, అలానే మరీ పల్చగా కూడా కట్ చేయాల్సిన పని లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలాగే కొద్ది కొద్దిగా కట్ చేసిన తర్వాత అలాగే వదిలేయకుండా మనము సాల్ట్ వేసుకున్నాం కదా నీళ్లు, ఆ నీళ్ళలో వేసుకోవాలి. లేకుంటే ఇవన్నీ కూడా కలర్ మారుతూ ఉంటాయి. రెండింటినీ కూడా ఇలాగే కట్ చేసుకొని నీళ్ళలో వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అవసరమైతే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు కూడా వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలానే మరి పల్చగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తాన్ని కూడా ఈ ముక్కలకి బాగా పట్టించాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తాన్ని కూడా ఇలాగే మసాలా పట్టేటట్టుగా ముక్కలకి ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. అది కూడా నాన్ స్టిక్ తీసుకున్నాం కాబట్టి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ క్రిస్పీగా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. కొద్దిగా గట్టిపడినట్టు తెలుస్తుంది, అప్పుడే మరోవైపు తిప్పేసుకోవాలి. ఇలాగే కడాయిలో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. ఇలా అన్ని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా వచ్చాయి. ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లోనే మిగతా అరటికాయ ముక్కలు కూడా పెట్టేసుకొని ముందు వాటిని ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అలాగే ఫ్రై చేసుకోవాలి. చివరగా మనము ఇవి కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే కొద్దిగా కరివేపాకు అలాగే 2 పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నామంటే అరటికాయ ముక్కలు మొత్తం కూడా బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఈ లోపు మనకు కరివేపాకు కూడా క్రిస్పీగా వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, వాటిని కూడా వేసుకున్నాను. మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా తక్కువ ఆయిల్ తోనే మనము ఈ అరటికాయ ఫ్రైని కరకరలాడేటట్టు ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.